హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మిల్ మేకర్ కర్రీ. దానికి ఫస్ట్ మిల్ మేకర్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ రెడీ చేయాలి. అట్లాగే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు కూడా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొంగు వచ్చి దాన్ని పొయ్యి ఆపేసుకొని వడగట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, యాలక్కాయ, కొంచెం షాజీరా వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. కొంచెం పసుపు కూడా వేసి కలపాలి. తర్వాత ఉల్లిపాయ, టమాటా పేస్ట్ కూడా వేసి బాగా కలిపాలి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పౌడరు, కారము, ఉప్పు వేసి బాగా కలిపాలి. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత కొంచెం వాటర్ కూడా పోసుకొని బాయిల్ చేయాలి. తర్వాత మనం మిల్ మేకర్లు పక్కన పెట్టుకున్నాం కాబట్టి అవి కూడా వేసేసి బాగా కలిపాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చిక్కటి పెరుగు వేసుకొని 2 గరిటెలు బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో దించే ముందు కసూరి మెతి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రోటీల్లోకి కానీ, చపాతీల్లోకి కానీ, రైసుల్లోకి చాలా బాగుంటుంది. ఇది తినే ముందు పైన నిమ్మకాయ రసం కొంచెం పిండుకొని తింటే బాగుంటుంది.